వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. విశాఖ సిఐఐ సమిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చీకటి పాలన సాగిందని ఆగ్రహం. ఎర్రచందనం స్మగ్లర్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు. ఎర్రచందనం చెట్లను తాకటానికి ఎవరూ ధైర్యం చేయకుండా భయం పుట్టిస్తామని వెల్లడి. ఆత్మ నిర్భర క్వాంటం ఆంధ్రప్రదేశ్ స్వదేశీ క్వాంటం స్టాక్ నిర్మాణం అనే అంశంపై చర్చలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. క్వాంటం రంగంలో ప్రపంచంలోనే భారత్ టాప్లో నిలుస్తోందని వ్యాఖ్య. విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఆయన వెల్లడించారు. సిఐఐ సమితి ముగింపు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 రాష్ట్రానికి చీకటి పాలన అని ధ్వజమెత్తారు. పరిశ్రమల్ని ప్రోత్సహించకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత 5 ఏళ్లు చూశామన్నారు. దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ప్రయాణిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడూ పునరావృతం కాకూడదనే ఎక్స్కో అకౌంట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని, ఇప్పటి వరకు చేస్తున్న ఒప్పందాల ద్వారా 25 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తున్నామని తెలిపారు. దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 1924 ఎందుకంటే ఒకసారి రెఫరెన్స్ కూడా ఉండాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డెమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈరోజు మీరు ఈ గవర్నమెంట్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒకప్పుడు నేను తెలుగుదేశం 14-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది, నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్, మోస్ట్ క్రెడిబుల్ ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్లతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరికీ కూడా రికార్డు స్ట్రైటన్ చేశాం. ఒక విశ్వసనీయత పైన వచ్చారు, నమ్మకం పైన వచ్చారు. వాళ్ళని చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం. ఇప్పుడు వచ్చారు, అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు, కానీ వాళ్లకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం. దీనికి మన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ కమిటీ, పొలిటికల్ కమిటీ వేసుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మాక్సిమం రాష్ట్రంలో 16-8-24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం, అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరిన్ పవర్స్ కూడా పెడతాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అది కూడా చేయబోతున్నాం.
రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత, రవాణాను నివారించేందుకు త్వరలో ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మళ్లీ ఎర్రచందనం చెట్లను తాకటానికి ఎవరూ ధైర్యం చేయకుండా స్మగ్లర్లలో భయం పుట్టిస్తామని హెచ్చరించారు. ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషాచలం కేవలం అడవి మాత్రమే కాదని 7 కొండలతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర నివాసమని పేర్కొన్నారు. ఇటీవల మంగళగిరిలోని ఎర్రచందనం డిపో గొడౌన్లలో తనిఖీ చేసినప్పుడు కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి ఒక భయంకరమైన సాక్ష్యాన్ని చూసినట్లుందని అన్నారు. అది ఒక నిశ్శబ్ద శ్మశాన వాటిక. దాదాపు 2.6 లక్షల దుంగలు ఉన్నాయి. ఈ దొంగతనం విలువ 5,000 కోట్లు ఉండవచ్చు. ఇది రాష్ట్ర ఖజానా నుండి మన జాతీయ భవిష్యత్తు నుంచి నేరుగా దొంగిలించిన సొత్తు. ఇది మన ప్రజలకు చెందిన డబ్బు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాల్సిన సొమ్ము అని పవన్ పేర్కొన్నారు. కొంతమంది అటవీ భూములను అంత సులువుగా ఎలా ఆక్రమించగలరు? గతంలో వ్యవస్థాగతమైన వైఫల్యం, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికివేత, అక్రమ రవాణా జరిగిందని అన్నారు. దోషులందరూ చట్టాన్ని, దాని పర్యవసనాలను ఎదుర్కొనే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. స్మగ్లర్లు, కింగ్ పిన్లు ఈ అక్రమ వ్యవహారంలో పాల్గొన్న అందరినీ గుర్తిస్తున్నామని, వారిని అరెస్ట్ చేయటమే కాదు, అటవీ చట్టం కింద వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, శేషాచలం పవిత్రతను కాపాడతామని పవన్ స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో ప్రపంచంలోనే భారత్ టాప్ లో నిలుస్తోందని, ఈ రంగంలో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం సంసిద్ధంగా ఉందని లోకేష్ అన్నారు. క్వాంటం కంప్యూటర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టాలెంట్, నమ్మకం అనే 4 పిల్లర్లపై అమరావతి క్వాంటం వ్యాలీ ఆధారపడి ఉందని చెప్పారు. అంతర్నిర్భర్ క్వాంటం ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ క్వాంటం స్టాక్ నిర్మాణం అనే అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా క్వాంటం పాలసీ 2025ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలని, మేం కలలు కనటమే కాదు వాటిని సాకారం కూడా చేస్తామని అన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా క్వాంటం మిషన్ యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించామని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీకి 4 మూల స్తంభాలు ఉన్నాయని, అవి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు, సాఫ్ట్వేర్ అభివృద్ధి, ప్రతిభావంతులైన ఎకోసిస్టమ్ నిర్మాణం, హార్డ్వేర్ తయారీ అని వివరించారు. In presence of such an amazing panel, and I actually look forward to hearing from all of you. All I can say is that first you need to dream before you can execute. In Andhra Pradesh we not only dream but we also execute, and that is why we are one of the very first states to have a quantum mission, an action plan, a roadmap that can actually deliver on government of India's vision. Our entire quantum valley in Amravati is centered around 4 pillars. The first one, of course, being deployment of the actual quantum computer and then building out the entire use cases and the research that is required. The second bit is, of course, the entire software development around it. Third is the talent ecosystem, which is what I think Pradyumna quite eloquently put it together. And the fourth part, highly ambitious, which is the hardware manufacturing. I believe that India can do it and do it right. And I believe Andhra Pradesh as a state can lead this entire initiative from the front. So as I said, full disclaimer, so when our Chief Minister, Mr. Naidu stated that quantum mission and we want to bring the quantum computer, I actually went to ChatGPT. I said, give me a 2-page note on what exactly is a quantum computer, what should be a mission. So that is the kind of knowledge that I have about this particular sector. But true to being a Stanford MBA, I use ChatGPT effectively and then putting it all together and actually creating a mission now. So we're really excited and I look forward to hearing from the panelists here on what we can do as policymakers, as politicians, and how the entire mission can actually result in tangible outcomes in the grassroots level, and how this would really transform not just Andhra but India standing globally, and in this particular sector actually make India number one. Thank you.
గిరిజనుల అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ఏకొండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి చెప్పారు. గిరిజనుల ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవడం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజనుల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గిరిజనులు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యక్రమంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాదిగాని గురునాథం మాట్లాడుతూ బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. బిర్సా ముండా ఒక వర్గానికి మాత్రమే సొంతం కాదని జాతీయ సంపద అన్నారు. అలాగే బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు. బిర్సా ముండా ఆదివాసుల్లో తీసుకువస్తున్న ఐకమత్యం చూసి బ్రిటిష్ పాలకులు ఆయన్ను అరెస్ట్ చేసి విషప్రయోగంతో హతమార్చారని తెలిపారు. 25 ఏళ్లైనా రాకముందే బ్రిటిష్ పాలకులపై పిడికిలి బిగించిన బిర్సా ముండా ధైర్య సాహసాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 15వ తేదీని జన్ జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించడం జరిగిందన్నారు. జనజాతీయ గౌరవ దివస్ వల్ల ప్రాచుర్యం లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందన్నారు. గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిరావు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ శాతం చాలా ఉందన్నారు. 10వ తరగతి ఇంటర్ వరకు చదివిన తర్వాత పై చదువులు కొనసాగించడం లేదని, ప్రభుత్వం అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవడం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళందరి గురించి మననం చేసుకుంటూ వాళ్ళ యొక్క అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఫణి గారు వారు ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో ఈ రోజున కేశినేని శివనాథ్ చిన్ని గారు యొక్క చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీసులో పెట్టి చాలా ఘనంగా గిరిజనుల్ని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించడం కోసం కార్యక్రమం తీసుకొని ఒక్క అంశం మీకు మీ ముందుంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తను చదువుకుంటూ వివక్షతకు గురవుతూ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి అనేక కష్టాలు, మహిళలకి అక్కడ వాళ్ళ యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ఆర్థిక పరిపుష్టి లేకుండా శ్రమే పెట్టుబడిగా పెట్టినటువంటి ఈ గిరిజనుల యొక్క శ్రమను దోచుకుంటూ ధిక్కార స్వరంతో వాళ్ళు పీచమడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సూర్యుడిగా బయటకు వచ్చాడు. వచ్చి విల్లంబులు చేత్తో పట్టుకొని తను 19వ ఏట దాకా జర్మన్ స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ను కూడా వ్యతిరేకించాడు. అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థను కూడా అతను కూలదోయటం కోసం ఠాణాల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ముర్మా ఫ్యామిలీ, ఈ యొక్క బిర్సా ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఒక పెద్ద రాణి గారు ఉన్నారు, వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక వారందరూ ఏదైతే గంటం దొర కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి మన మన్యంలో పనిచేసినటువంటి యుద్ధ వీరులు వీళ్ళంతా కూడా గిరిజన జాతికి సంబంధించినటువంటి మహామహులు. వీళ్ళు ఆ రోజున 19వ ఏట నుంచి తన ఉద్యమాన్ని నేపథ్యంలో పోరాటం చేస్తూ అక్కడ 25 ఏళ్లకి అసూలు బాశాడు. భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉరికమ్మ ఎక్కించి ఉరి తీశారో అదేవిధంగా 1900 సంవత్సరంలో బిర్సా ముండా గారిని అక్కడ విషమిచ్చి చంపేశారు జైల్లో. భగవాన్ శ్రీ బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం గౌరవనీయ మన పార్లమెంట్ సభ్యులు
కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనులు ఎవరు కూడా తక్కువ కాదు. గిరిజనుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గిరిజనులు కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా మనం ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పునాదులుగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే సత్సంకల్పంతోనే ఈనాటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 25 సంవత్సరాల్లోనే ఆయన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. అంటే యుక్త వయసులోనే దేశం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేయడము, ముఖ్యంగా గిరిజనుల్ని ఐక్యం చేయడానికి అక్కడ జార్ఖండ్లో ఆయన చేసిన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన ఆ రోజుల్లో విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడి ఉన్నారు. మిషనరీ స్కూల్స్లో ఆయన జాయిన్ అవ్వడం, మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యే సందర్భంలో ఆయన్ని క్రిస్టియన్గా మార్చడం అవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన కొంత తెలివితేటలు నేర్చుకొని మతం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు విద్య కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గిరిజనులను ఐక్యం చేసి ఆయన పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా గిరిజనుల్లో విద్యాశాతం చాలా తక్కువ ఉంది. అంటే అక్షరాస్యత ఉన్నా కూడాను 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకే ఉన్నారు. డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక బిలో 1% ఉంది. అంటే పీజీలు చేసిన వాళ్ళు కానీ అంతకుమించి చేసిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పీజీలు డిగ్రీలు పై చదువులు చదవకుండా ఉద్యోగాలు సంపాదించడం కష్టం ఇప్పుడున్న కాంపిటీషన్లు. కాబట్టి వారిచ్చిన స్ఫూర్తి విద్య అనేది మనకి చాలా ముఖ్యమైనది. విద్య అనేదే మనకి ఒక వెపన్ లాంటిది. గన్నవరంలో కార్తీక దీపోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గన్నవరం బాలుర జెడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భాగస్వామ్యంతో కార్తీక దీప మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో నారా రోహిత్, శిరీష దంపతులు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధన్ రావు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవానికి విశేషంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. మహిళలు కార్తీక దీపాన్ని వెలిగించి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం నడిబొడ్డున ఎప్పుడూ లేని విధంగా భక్తి పార్వశ్యంతో పొంగిపొల్లింది. గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ పరమశివుని భక్తితో కోరుకున్నారు. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లటమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరి సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు చట్టసభలు గడప కూడా తొక్కని కులాలకు చట్టసభలో కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశమని వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్నా బీసీల సాధికారత సాధ్యం కాలేదన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. బీసీలందరినీ సంఘటిత పరిచి వారిని రాజ్యాధికారం వైపు నడిపించడమే తమ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించని కులాలను గుర్తించి వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామన్నారు. 10 లక్షల మందిని ఈ ఫ్రంట్లో భాగస్వాములను చేస్తామని, 1,00,000 మందితో త్వరలో బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ రూపొందిస్తామని వారు స్పష్టం చేశారు. ఒక మొబైల్ యాప్ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తామన్నారు. కులగణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటిత పరచవచ్చనన్నారు. అందరి ఏదైతే 149 బీసీ కులాలు ఉన్నాయో ఈ 149 బీసీ కులాల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజున బీసీ వేదిక యునైటెడ్ బీసీ ఫ్రంట్గా రూపాంతరం చెందుతా ఉందనే విషయాన్ని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈ రోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు
రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి రాజకీయ ప్రాధాన్యతను సాధించడం కోసం ప్రధాన లక్ష్యంగా ఇక మీదట బీసీ ఫ్రంట్ పనిచేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అతి త్వరలో బీసీ ఫ్రంట్ యొక్క రాష్ట్ర యొక్క కమిటీని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీ ఫ్రంట్ యొక్క విధి విధానాలను తెలియజేయబోతా ఉన్నాం. ఈ రోజున సభాముఖంగా ఈరోజు మీడియా ముఖంగా ఈరోజు ప్రకటనలో ఈ యొక్క బీసీ ఫ్రంట్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులుగా పావులూరి హనుమంతరావు గారు, బీసీ ఫ్రంట్ యొక్క అధ్యక్షులుగా నాగిడి సాంబశివరావు గారు, బీసీ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి లలిత్ ప్రజాపతి గారిని ఈ రోజున ఈ బీసీ వేదిక ద్వారా పనిచేసినటువంటి బీసీ సభ్యులందరూ కూడా బీసీ కులాలన్నిటి నుంచి కూడా ఈ ముగ్గురిని ప్రధానమైన పదవుల్లో వీరిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఈ ముగ్గురు రాష్ట్రంలో కలిసి వస్తున్నటువంటి మిగతా బీసీ కులాలన్నింటినీ కలుపుకొని సుమారుగా 40-50 బీసీ కులాల నుంచి ప్రతినిధులను ఎన్నుకొని ఒక జంబో బాడీని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయబోతా ఉంది అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళడానికి కార్యాచరణ అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఈ 9 నెలలు కూడా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి దాంట్లో బీసీ వేదికని ముందుగా అనుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కార్యాచరణ తీసుకున్న తర్వాత నిర్మాణం పోవాలని, కానీ అందరి యొక్క సూచనల మేరకు ఈ బీసీ వేదికని యునైటెడ్ బీసీ ఫ్రంట్గా మార్చుకొని ఆ యొక్క ఎంబ్లంతో సహా మనం ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగంలో శ్రీ సిటీ 2320 కోట్ల పెట్టుబడులు పెట్టింది. శ్రీ సిటీలో మరో 5 యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెట్టుబడుల ద్వారా 12,300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయి. శ్రీ సిటీ ఎండీ రవి సానారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా పనిచేస్తామన్నారు. శ్రీ సిటీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈస్ హౌ over a period of 2 decades they developed this city. LG, Daikin, Isuzu and other companies are all located here. These partnerships of 20 MOUs, they are able to do it, and also nearly investment is as on today more than 31,450 crores, generating 1,10,000 jobs directly or indirectly, both put together. Just now I am asking him how many countries are representing here. He told me 31 countries. Many world we have to create, minimum 50 countries, that is what I told him. More and more companies is one, more and more integration of countries also. It will help us to project that culture and integration in a big way. With their help, within 1 year, just to give you the perspective, about a year back,
CM Garu visited Sri City and inaugurated totally about 16 companies and groundbreaking for 8 members, out of those 8, today we are inaugurating 2 companies. In less than a year, we have come from ground zero to inauguration stage. That is the speed of doing business, sir, in our state. We are so happy, and this will bring many more success stories in the future, because nowhere else it has done within 12 months or within 12 months kind of thing. They have become operational. At that time, sir, when you inaugurated all these companies, MOUs, 3,700 crores investment, about 15,000 jobs. Today we are inaugurating another 5 inaugurations, 12 MOUs and 3 GOs. These companies are going to generate 20,000 jobs and 6,500 crores investment. And thank you. And in between, sir, we had one more major groundbreaking of LG Corporation, where Honorable Minister Nara Lokesh Garu came and did the thing. That has become an international story, and we are so happy that the Andhra Pradesh-based industry has rewritten all the records in the IPO listing. విజయవాడ నగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ బైక్ల బ్రాండ్ అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించింది. ప్రోగ్రెసివ్ వీల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ నూతన అత్యాధునిక షోరూమ్ ను అల్ట్రా వైలెట్ CEO సహక వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్ట్రా వైలెట్ CEO సహక వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్మార్ట్ సిటీగా ఎంపికైన విజయవాడ నగరంలో తమ నూతన యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వాహనాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విజయవాడలోని నూతన షోరూంలో X47 క్రాస్ ఓవర్, F77 సూపర్ స్ట్రీట్, F77 MACH2 వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి గల కస్టమర్లు తమ షోరూంను సందర్శించి టెస్ట్ డ్రైవ్ చేసి అద్భుతమైన అనుభూతిని పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అల్ట్రా వైలెట్ బిజినెస్ అండ్ సేల్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గజానన్ ఉమరేకర్, ప్రోగ్రెసివ్ వీల్స్ సంస్థ నిర్వాహకులు దినేష్ కుమార్, గుర్కుపూటి, అడుసుమిల్లి ధీరజ్ నాగ్ తదితరులు పాల్గొన్నారు. अल्ट्रा वायलेट कंपनी का विजयवाड़ा में ये पहला शोरूम है. वी आर वेरी हैप्पी. विजयवाड़ा में हमारा शोरूम जो ओपन हो रहा है प्रोग्रेसिव ऑटोमोबाइल्स के साथ शुरू हो रहा है, और ये आंध्र प्रदेश में हमारा तीसरा शोरूम है. अल्ट्रा वायलेट कंपनी बैंगलोर बेस्ड कंपनी है, और इलेक्ट्रिक व्हीकल्स में वी आर दी मोस्ट अवॉर्डेड कंपनी इन द कंट्री. और हमारा जो रिसेंटली लॉन्च X47 मॉडल है, उसका टेक्नोलॉजी रडार टेक, उसमें जो डैश कैमरा और ऑनबोर्ड चार्जर है, ये टेक्नोलॉजी के साथ ये बाइक विजयवाड़ा में भी अभी अवेलेबल है. जो बाइक यूरोप के रास्ते में आपको मिलती है, हमने यूरोप में भी 10 कंट्री में ये कंपनी की बाइक अवेलेबल है, वही बाइक आज విజయవాడ की कस्टमर्स को भी अवेलेबल होगी. దినేష్ అండ్ ధీరజ్ మేము ఇద్దరం కలిసి ఇవాళ విజయవాడలో అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ చేశామండి. అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ అయినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. అల్ట్రా వైలెట్ టీమ్కి అందరికీ, అల్ట్రా వైలెట్ స్టాఫ్ అందరికీ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. బేసిక్గా ఇవాళ రీసెంట్గా లాంచ్ అయిన X47 మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నాం అందరము. X47 మోడల్ వచ్చేసి 323 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. రాడార్ టెక్నాలజీ, డాష్ క్యామ్ టెక్నాలజీ ఉన్నది. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బైక్ అనమాట. సో విజయవాడ ప్రజలందరికీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నచ్చుతుందని ఆనందంగా వెల్కమ్ విజయవాడలో లాంచ్ చేయడానికి వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మనకు అల్ట్రా వైలెట్లో మనకు ఉన్న బేసిక్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ లాంచింగ్ అలాంగ్ విత్ అవర్ సర్వీస్ సెంటర్ అనమాట. సర్వీస్ సెంటర్ లేకుండా చాలా కంపెనీస్లో ఇష్యూస్ వస్తున్నాయి. మనం ఇంక్లూడింగ్ వరల్డ్ క్లాస్ సర్వీస్ సెంటర్తో పాటు లాంచ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెల్ టెస్టెడ్ వెహికల్ విత్ 8 year వారంటీ, విత్ 8 lakhs కిలోమీటర్ వారంటీస్ వస్తున్నాయి కంపెనీ ఇస్తుంది. సో ఆ నంబర్స్తోనే మీరు చెప్పచ్చు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రోడక్ట్లో అనేసి. EVs में लोगों को टेंशन होता है बैटरी का. सो बैटरी में इस कंपनी का हमारे पास 5 पेटेंटेड टेक्नोलॉजी है, और बैटरी के लिए ही हम 8 years की वारंटी दे रही है, जो हमें कॉन्फिडेंस है कि बैटरी विल लास्ट लॉन्गर. थैंक यू. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ CII సమిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చీకటి పాలన సాగిందని ఆగ్రహం. ఎర్రచందనం స్మగ్లర్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు. ఎర్రచందనం చెట్లను తాకటానికి ఎవరూ ధైర్యం చేయకుండా భయం పుట్టిస్తామని వెల్లడి.
ఆత్మనిర్భర క్వాంటమ్ ఆంధ్రప్రదేశ్ స్వదేశీ క్వాంటమ్ స్టాక్ నిర్మాణం అనే అంశంపై చర్చలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. క్వాంటమ్ రంగంలో ప్రపంచంలోనే భారత్ టాప్లో నిలుస్తోందని వ్యాఖ్య. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.